ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్. శంభో శంకర్. శివతత్వాన్ని వింటూ ఉన్నటువంటి మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా సాధువాదాలు. ఈ రోజున రెండో భాగాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాం. శివుడు అనేకమైనటువంటి ఆయనకి లింగ పూజ ఉంది, నందీశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని ముక్కంటి అంటాడు, ఇటువంటి అనేకం ఉన్నాయి కదా. వాటి గురించి ఈరోజు కొంచెం సేపు ముచ్చటించుకుందాం. మహాదేవుడు స్వయం వ్యక్తమైనటువంటి రోజునే శివరాత్రి అన్నాం. మనం శివరాత్రి గురించి చెప్పుకున్నాం. శివలింగం ఆద్యంతరహితంగా ప్రాదుర్భవించినటువంటి రోజు. శివుడు కాలాతీతుడు, ఆయన స్వయంభువు. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్నిలింగం ఉద్భవించింది. ఆ లింగం యొక్క ఆద్యంతాలను కనుక్కోమన్నాడు పరమేశ్వరుడు. ఇద్దరూ చెరోకు వైపు వెళ్ళినా జాడ తెలుసుకోలేకపోయారు. జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుంచే ఉద్భవించాయి అని పెద్దలు చెబుతారు. శివుడిని అర్థం చేసుకుంటే శివతత్వాన్ని కూడా మనం గ్రహించే అవకాశం ఉంటుంది. ఆ అగ్నిలింగమే అరుణాచల లింగం ఇప్పుడు ఉన్నది. ఇక ముక్కంటి. శివుడు నిరంతరము ధ్యానంలో ఉంటాడు. ఒకరోజు కైలాసంలో శంకరుడు ధ్యానంలో ఉన్నాడు, కళ్ళు మూసుకొని. పార్వతీదేవికి భర్తను ఆట పట్టించాలని ఒక ఆశ కలిగింది. వెనక నుండి వెళ్ళి రెండు కళ్ళు మూసేసింది. వాస్తవానికి ఆయన ధ్యానంలో ఉన్న నిమీలిత నేత్రాలతో ఉంటాడు స్వామి. అంటే అర్ధ నిమీలిత నేత్రాలు అంటారు. స్వామి యొక్క కళ్ళు సూర్యచంద్రులకు సంకేతాలు. అందువల్ల ఎప్పుడైతే పార్వతీమాత రెండు చేతులతో రెండు కళ్ళు మూసేసిందో విశ్వమంతా చీకటలవుతుంది. దీంతో సదాశివుడు తన నుదుటిలో ఉన్నటువంటి మూడవ కన్నుని కొద్దిగా తెరిచాడు. ఆ జ్వాలలు ఆ కంటిలో నుంచి వచ్చి మూడు లోకాలకి వెలుగులు ప్రసాదించాయి. ఆ విధంగా తన మూడవ కంటి ద్వారా లోకాలన్నింటినీ వెలిగించాడు కాబట్టి ముక్కంటి అనేటువంటి పేరు వచ్చిందని పురాణం చెబుతుంది. ప్రతి శివాలయంలో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. పూర్వం శిలాదుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు. అతడికి సంతానం లేదు. ఆ లోటు తీర్చుకోవటానికి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ దంపతులకి శివుడి యొక్క వరంతో నంది పుట్టాడు. కొన్నాళ్ళకి శిలాదుడి యొక్క ఆశ్రమానికి మిత్రావరుణులు అనేటువంటి దేవతలు వచ్చారు. అంటే సూర్యుడు, వరుణదేవుడు. అతిథి సత్కారాలు అయిన తర్వాత ఆ పిల్లవాడిని దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవిస్తూ మధ్యలోనే ఆపేశారు. అంటే ఆ నంది యొక్క ఆయువు త్వరలోనే తీరిపోనున్నది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నాలుక కరుచుకున్నారు. ఆ మాట విని శిలాదుడు విషాదంలో మునిగిపోయాడు. అయితే నంది మాత్రం తొణకల బెనకల. వెంటనే తండ్రి అనుమతితోటి శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. పరమేశ్వరుడి యొక్క కటాక్షంతో శివుడికి వాహనంగా అయినాడు.
ఆయన ధ్వజంలో కూడా తానే ఉండేటట్టుగా వరం పొందాడు. ప్రమథగణాలకి నాయకుడైన. సాధారణంగా శంకరుడికి లింగ పూజ మాత్రమే ఉంటుంది. దీనికి కారణమైన ఐతిహ్యం కూడా ఉన్నది శివపురాణంలో. ఒకసారి నైమిషారణ్యంలో ఋషులందరూ సత్రయాగం చేస్తున్నారు. పూర్తయింది యాగం. యాగ ఫలితాన్ని ఎవరికి సమర్పించాలి అనే ఒక చర్చ వచ్చింది. త్రిమూర్తులలో సత్వగుణోపేతుడు ఎవరో ఆయనకి సమర్పించాలి అని ఒక వాదన. ఈ పరీక్ష కోసం భృగువుని పురికొల్పారు. భృగువు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ముందు ఆయన ఏం పట్టించుకోవాలి. భూలోకంలో నీ గుడి లేదు పొమ్మన్నాడు. కైలాసం వెళ్ళాడు. పార్వతీదేవితోటి నృత్యం చేస్తున్నాడు. ఆయన పట్టించుకోవాలి. నీకు భూలోకంలో బేర పూజ లేదు, లింగ పూజ మాత్రమే ఉంటుంది అన్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సరసాలు ఆడుతుంది. భృగు రాక పట్టించుకోవాలి. దాంతో ఆగ్రహించినటువంటి భృగు స్వామి యొక్క వక్షస్థలంపై కాలుతో తన్నాడు. చూసారా? అందుకనే మనకి వెంకటేశ్వరుడు ఇచ్చాడు. అమ్మవారు అలిగి కొల్హాపురం వెళ్ళింది. స్వామి శ్రీనివాసుడిగా పుట్టలో ఉన్నాడు. ఆ కథ అంతా మనకి వెంకటేశ్వర మహత్యంలో ఉంటుంది. అంటే శివుడికి లింగ పూజ ఎందుకు వచ్చింది అంటే భృగువు యొక్క శాపం. రుద్రాక్ష. పరమేశ్వరుడు రుద్రాక్ష మాలలు ధరిస్తాడు. రుద్రాక్ష అంటే రుద్రుడి యొక్క కన్ను అని అర్థం. ఒకసారి స్వామి ధ్యానంలో ఉండగా మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడు. ఆ సమయంలో 2 కళ్ళ నుంచి కొన్ని బాష్పాలు రాలినాయి, కన్నీరు భూమి మీద పడ్డాయి. అప్పుడు రుద్రాక్ష చెట్లు వచ్చినాయి. ఆ చెట్లకు కాసిన కాయలే రుద్రాక్షలు అని శివపురాణం చెప్పింది. అలాగే బిల్వపత్రాలు కూడా శివుడి యొక్క చెమట బిందువులు అని పురాణాలు చెబుతున్నాయి. శివలింగాలు రకాలు. శివలింగాలు అనేక రకాలు. మొట్టమొదటి రకం స్వయంభులింగాలు, తామంతట తామే ఆవిర్భవించింది. రెండో రకం దేవతా ప్రతిష్టలు. మూడో రకం మహర్షులు ప్రతిష్ఠించినవి. వాటి పేరుతోటి అగస్తేశ్వర లింగం ఇలా ఉంటాయి పేర్లు. అలాగే నర్మదా తీరంలో కనిపించేవన్నీ బాణలింగాలు. వాటికి పానువట్టం ఏముండదు. తిరువణ్ణామలైలో ఉండే తేజోలింగం అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కంచిలో పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. ఇవి పంచభూతలింగాలు. ఇవే కాకుండా 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. 12. ఈ 12 8 జ్యోతిర్లింగాలు ఇప్పటి వరకు మేము దర్శించే భాగ్యం కలిగింది. ఇక శివుడు శ్మశానవాసి అంటారు. శివుడు శ్మశానవాసం తన కోసం కాదు, మన కోసం. నువ్వు ఈ భూమి మీద పుట్టలేదు, గిట్టలేదు, కేవలం ఒక అతిథిగా వచ్చావు. ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి వెళుతున్నావు అని గుర్తు చేయటానికి మరణ భయాన్ని గనక విడిచిపెడితే సమస్త భయాలు పోగొట్టుకున్నట్లే. అప్పుడు ఆ వ్యక్తి నిర్భయంగా బతుకుతాడు, నిశ్చింతగా మరణిస్తాడు. అంటే మరొక్క మాట చెబుతారు పెద్దలు. ప్రతి వ్యక్తి మరణించగానే భార్య ఆ ప్రదక్షిణం చేసి ఆగిపోతుంది శవానికి. పుత్రులు శవాన్ని మోసుకొని వెళతారు బంధువులు. కొంతమంది జారిలోనే జారుకుంటారు.
ఎరుపు చూస్తే తెలుపు చూడాల్సి వస్తుందనే భయంతో. కొంతమందికి తప్పని పరిస్థితుల్లో వస్తారు. మోసేవాళ్ళు నలుగురు ఉండాలిగా. ఇవాళ మోయటం కూడా పోయింది. అదేదో శకటం వచ్చేసి ఎక్కించుకెళ్ళిపోయింది. కొడుకులు కూడా కొరివి పెట్టిన తర్వాత కపాల మోక్షం అయింది అని చెప్పగానే వచ్చేస్తారు. ఇంకా ఎవ్వరూ ఉండరు. ఆ ప్రేతాత్మకు తోడు భూత ప్రేత పిశాచాలన్నీ వాడి మీదకు దూకుతాయి. అప్పుడు శంకరుడు వాటన్నిటినీ ఒక హుంకారంతో అదుపు చేసి, ఒరే నీకు నేనున్నాను అని ఆశ్వాసన కలిగించడానికి స్వామి శ్మశానంలో ఉంటాడని పెద్దలు చెబుతారండి. ఇక శివ పరివారం. శివుడి యొక్క రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు కూడా మారిపోతూ ఉంటారు. ఆయన రుద్ర స్వరూపంలో ఉంటే మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచగణాలతో దర్శనమిస్తాడు. అదే శాంతమూర్తిగా ఉంటే పార్వతీదేవి, కుమారస్వామి ఒళ్ళో కూర్చుంటాడు, వినాయకుడు, నందీశ్వరుడు వీళ్లతోటి మనకు దర్శనమిస్తాడు. అదే పరమేశ్వరుడు యోగమూర్తిగా ఉంటే దక్షిణామూర్తి స్వరూపంలో కనిపిస్తాడు. అంటే ఆది యోగిలాగా కనిపిస్తాడు. అదే ఈషా ఫౌండేషన్ వాళ్ళు అదే చేసేది. శివుడు నిగూఢమైనటువంటి యోగతత్వాన్ని పార్వతీదేవికి, పరమయోగులకి బోధించాడు. సప్త ఋషులు వాటిని జనంలోకి తీసుకువెళ్ళారు. పతంజలి అనే మహర్షి సంకలనం చేసి దానికి ఒక శాస్త్ర ప్రతిపత్తిని కలిగించాడు. ఇక జ్ఞానభిక్ష. శివుడి చేతిలో భిక్షాపాత్ర ఉంటుంది. అది ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక. ఇందులో కర్మ సిద్ధాంతం అంతర్లీనంగా ఉంటుంది. బలమైన ప్రయత్నం చేయడం వరకే నీ బాధ్యత, అంతిమ ఫలితం నా నిర్ణయం అని చెప్పడానికి ఆది భిక్షువుగా అవతరించాడు పరమేశ్వరుడు. కాశీ వీధుల్లో సంచరించాడు. అలాగే దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానానికి సంకేతం. జ్ఞానాన్ని ఆర్జించడానికి వయస్సుతో పనిలేదు, పసిపిల్లల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు. 8 ఏళ్ల బాలుడు రూపంలో మర్రి చెట్టు నీడలో సనక సనందనాదులకి చిన్ముద్రలో వేదార్థాలు వివరించాడు స్వామి. ఇక అపురూపం. స్వామి త్రిశూలం సత్వ రజో తమో గుణాలకు ప్రతిరూపం. ఎందుకని? త్రిశూలంలో 3 కొనలు ఉంటాయి. మధ్యలో కొన కొంచెం పొడవుగా ఉంటుంది, మిగతా 2 సమాన ఎత్తులో ఉంటాయి. ఈ 3 సత్వగుణం, రజోగుణం, తమో గుణం, ఈ 3టికి ప్రతిరూపం. స్వామి దగ్గర ఉండే ఢమరుకం శబ్ద బ్రహ్మస్వరూపం. అందులో నుంచే అక్షరాలన్నీ వచ్చాయి. జటాజూటంలో ఉండే చంద్రవంక మనోనిగ్రహానికి సూచన. జటాజూటంలో గంగాదేవి పవిత్రతకు సంకేతం. సర్పాభరణాలు అహానికి గుర్తులు. పులి చర్మం నిర్మోహత్వాన్ని సూచిస్తుంది. భస్మధారణ పరిశుద్ధతను తెలియజేస్తుంది. 3వ కన్ను అంతర్దృష్టికి సంకేతం. ఈ విధంగా శివుడి యొక్క తత్వాన్ని మనం ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప అర్థం చేసుకోలేము. ఇక సమన్వయ శక్తిగా పరమేశ్వరుడు. త్రిపురాసుర సంహారం ఈ ఘట్టంలో పరమేశ్వరుడి యొక్క నేతృత్వంలో 3 కోటి దేవతల యొక్క సమష్టి విజయం అది. తారకాసురుడు కొడుకులు 3. వాడు ముగ్గురే పరమ దుర్మార్గులు. బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందారు. ఆ తపోబలంతో వాళ్ళు 3 విహంగ నగరాలను నిర్మించుకున్నారు. ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి ఇనుము. ఆకాశంలో ప్రయాణిస్తూ ఉంటారు. సకల భోగాలు అనుభవించారు. అయితే ఆ 3 పురాలు ఒకే కక్షలో చేరినప్పుడు
ముగ్గురికి మూడుతుంది. ఇది వాళ్ళ యొక్క వరంలో ఉన్న తిరుగుడు. ఆ సమయం వచ్చింది. యుద్ధ వ్యూహంలో భాగంగా దేవతలంతా తమ శక్తిని శివుడికి ధారాదత్తం చేశారు. సమస్త భూమండలం రథమైంది. సూర్యచంద్రులు రథానికి చక్రాలయ్యారు. 4 వేదాలు 4 గుర్రాలయ్యాయి. మేరు పర్వతం ధనస్సు అయింది. ఆదిశేషుడు అల్లెత్రాడుగా మారాడు. విష్ణుమూర్తి దివ్యమైన బాణంగా మారాడు. పరమేశ్వరుడు నారి సారించాడు. త్రిపురాలు ఒకే వరుసలోకి రాగానే విష్ణుమూర్తి ఆవాహన అయినటువంటి అస్త్రాన్ని సంధించాడు. ఒక్క దెబ్బకి 3 రాకాసి నగరాలు భస్మం అయిపోయింది. కొన్నిసార్లు లక్ష్య సాధన కోసం సామూహిక సంకల్పం అవసరమవుతుంది. 4 చేతులు కలిస్తేనే ఆ పని సానుకూలం అవుతుంది. 4 అభిప్రాయాలు కూడగట్టాల్సిందే. త్రిలోక పాలకుడికి ఆ పాలన మాత్రం బాగా తెలుసు. అందుకని అందరినీ కూడగట్టుకొని సమస్త వస్తువులను ఉపయోగించుకొని ఆ త్రిపురాసుల సంహారం చేశాడు. పరమేశ్వరుడి యొక్క లింగం రూపి అరూపి 2 రూపాలతో ఉంటుంది. రూపం ఉన్నది అని చెప్పాలి అంటే కాళ్ళు, చేతులు, ముక్కు, మొహం ఉండాలి. అసలు రూపమే లేదు అంటే ఏమీ ఉండకూడదు, కానీ ఒక లింగం ఉంటుంది. అంటే శంకరుడికి లింగాకృతిలో అర్చనలు, అభిషేకాలు అందుకుంటూ ఉన్నప్పుడు ఆయన అరూపి అవుతాడు. అదే త్రినేత్రుడిగా త్రిశూలాన్ని ధరించి అసుర సంహారానికి బయలుదేరేటప్పుడు రూపి అవుతాడు. అలాగే ఘోరుడు, అఘోరుడు కూడా ఆయనే. అఘోర రూపం అసురగణానికి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఆ అఘోర స్వభావం సతీదేవిని వివసురాలను చేసింది. స్వామి కపర్ధి అంటే జటలు కట్టినటువంటి జుట్టుతోటి కాలస్వరూపుడుగా దర్శనమిస్తాడు. అలాగే పరమేశ్వరుడు వ్యోమకేశుడు, అలాగే వ్యుప్తకేశుడు కూడా. అంటే బోడిగుండుతో నిండు చందమామలాగా ఉంటాడు. శంకర భగవత్పాదుడిగా వచ్చాడు. స్థూలంగా హిమవత్పర్వతం అంతటి వాడైనా సూక్ష్మంగా అణువులో అణువులాగా ఒదిగిపోగలిగినటువంటి తత్వం కలిగిన వాడు శివుడు. అందుకే వేదాలు శివుడిని తత్స్వరూపంగా వర్ణించింది. సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉన్నదో అదే శివుడు. ఆ శివుడు జగత్తుకు తండ్రి, పార్వతీదేవి తల్లి. అందుకని జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాసు. అదే సమయంలో జగన్మాతకు భర్త. శివపార్వతుల యొక్క అనుబంధం అందమైనటువంటి దాంపత్య పాఠం. ఎవరైనా వృద్ధ దంపతులు కలిస్తే వాళ్ళని వర్ణించడానికి పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు అంటారు. పైపైన చూస్తే ఇద్దరు ఈడు జోడు కాదేమో అనిపిస్తుంది. ఎందుకని పరమేశ్వరుడు శ్మశానవాసి, ఆమె అంతఃపుర నివాసి, పర్వతరాజ పుత్రి, అనేక భోగాలతో పుట్టి పెరిగింది. శంకరుడు కపాలధారి, ఆమె రత్నాభరణ భూషిత. శంకరుడు బూడిద పూసుకుంటాడు శరీరానికి, ఆమె మైపూతలు పూసుకుంటుంది. శంకరుడు భిక్షువు, ఆమె భిక్ష పెట్టే అన్నపూర్ణ. ఎక్కడా పొంతన లేదు. అయినా సరే అన్యోన్యతలో ఆది దంపతుల తర్వాత ఎవరైనా, ఆ తల్లి వాక్ అయితే స్వామి అర్థం, ఆమె జాడ అయితే ఆయన నీడ, ఆమె సగం అతను సగం. అదే అర్ధనారీశ్వర తత్వం. ఇద్దరూ కలిస్తేనే పరిపూర్ణం. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవే, ఎవరి పరిమితులు వాళ్ళవే. అయినా సరే కలిసి జీవించారు, చక్కగా కాపరం చేశారు. అలా అని ఆ ఇంట్లో అలకలు గొడవలు లేవని కాదు, ఉన్నాయి.
కొన్నిసార్లు అవే సర్దుకున్నాయి, కొన్నిసార్లు ఇద్దరూ కలిసి సర్దుబాటు చేసుకున్నారు. తమను ఎవరైనా వేరు చేసి చూస్తే ఈశ్వరుడు ఆగ్రహిస్తాడు. ఓ భక్తుడికి శివుడంటేనే గురి, శివుడిని మాత్రమే పూజించేవాడు. ఓసారి శ్రీశైల పర్వతం ఎక్కుతూ ఉంటే కొద్ది దూరానికే అలసట వచ్చింది అతనికి. పక్కనే ఉన్న చెట్టు కింద కోలపడ్డాడు. శివుడు 6 ఏళ్ల బాలుడు రూపంలో వచ్చాడు. నీ ఉపాసనలో శక్తికి చోటు లేనప్పుడు నీలో మాత్రం కొండెక్కే శక్తి ఉంటుందా తాత అని వేళాకోళం చేశాడు. ఆ మాటలు ఆ భక్తుడి యొక్క కళ్ళు తెరిపించాయి. పూజాధికాల్లో అమ్మవారికి స్థానం కల్పించాడు. అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేని భృంగి అనేటువంటి మహాముని కూడా మానుష రూపంలో అయితే ఉమామహేశ్వరులు ఇద్దరు చుట్టూ తిరగాల్సి వస్తుందని తేనెటీగలాగా మారి శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు ఒకానొకప్పుడు. ఆ తప్పిదానికి శివుడి యొక్క ఆగ్రహాన్ని చవిచూశాడు. అపారమైనటువంటి భక్తి వల్ల మనకి జ్ఞాన నేత్రం తెరుచుకోవాలి, కానీ మనకు ఉన్న 2 కళ్ళు మూసుకుపోకూడదు అజ్ఞానంతో. ఆ మూఢత్వం ఏదైతే ఉందో అది శివ నిందతో సమానం అవుతుంది. ఈశావాస్యమిదం సర్వం అన్న ఈ జగత్తంతా కూడా ఆవరించుకొని ఉన్నవాడు పరమేశ్వరుడు. అయినా ఆయనకు ఓ ఇల్లు లేదు. సాక్షాత్తు సంపదల తల్లి అయినటువంటి లక్ష్మీదేవికి అన్నవరస, కానీ ఒంటి మీద వీసమెత్తు బంగారం లేదు. పేరుకు విశ్వంభరుడు, నిజానికి అర్ధదిగంబరుడు. గొంతులో విషం, మొహంలో చిదానందం. నివాసమే కాదు, మనస్సు కూడా మంచుకొండే ఆయనకి. ఇట్టే కరిగిపోతుంది, అంత దయ. శివుడిలోనున్నటువంటి ఈ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాలి. మనలోని శివుణ్ణి మనం మేల్కొల్పాలి. అంతరాంతరంలో ఉన్నటువంటి శివాత్మని సాధికారికంగా ప్రకటించుకోవాలి. ఈ విధంగా ఎలా? నేను ద్వేషాన్ని కాదు, నేను రాగాన్ని కాదు, నేను లోభాన్ని కాదు, నేను మోహాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, ఆత్మను కాదు, నేను శివుడిని, నేను శివుడిని, నేను శివుడిని. శివోహం శివోహం శివోహం, చిదానంద రూపం శివోహం శివోహం. ఈ తత్వం ఎవరిలో గనక ఉంటుందో వాడికి ఈశ్వరుడు సులభుడవుతాడు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం కల్పిస్తుంది శివుడి దగ్గర. శివుడి యొక్క మెడలో పాము ఉంటుంది ఆభరణంగా. ఆ పాము కుమారస్వామి వాహనమైనటువంటి నెమలికి ఆజన్మ వైరం. అమ్మవారి వాహనం పులి, మిగతా అంటే సింహం. మిగతా జీవాలకి ఆ సింహ స్వప్నమేగా సింహం. కానీ వాళ్ళ ఆవరణలో మాత్రం వినాయకుడి వాహనం ఎలక ఉంది, కుమారస్వామి వాహనం నెమలి ఉంది, పరమేశ్వరుడి వాహనం నంది ఉంది. అయితే ఈ సింహము, పాము, ఎలుక ఇవన్నీ సంతోషంగా సహజీవనం చేస్తాయి. అక్కడ అనేక వైరుధ్యాలు ఉన్నా కూడా ఆనందంగా బతకటం సాధ్యమేనని చాటుతుంది శివుడి యొక్క పరివారం. కాబట్టి అటువంటి శివుడు మనందరినీ కూడా నిరంతరము అనుగ్రహించి కాపాడుగాక. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.